ఎయిర్‌పోర్ట్ నుంచయితే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో, దీని గురించి మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. మీరైతే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్‌గా ప్రతి ఒక్కరు సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసుకున్నట్టే మనకి గ్రాడ్యుయేషన్ లైక్ డిప్లొమా వాళ్ళు, ఇంకా మనకి ఐటీఐ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు క్యాండిడేట్స్ వాళ్ళు మీకు ఫుల్ టైమ్‌గా ఎవరైతే రెగ్యులర్‌గా 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఉంటారో, లేదా మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు డెఫినైట్‌లీ ఇదొక మంచి అవకాశం అని చెప్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఐటీఐ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఐటీఐ చేసి లేదా ఎన్‌సీవీటీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు గాని ఎవరైనా సరే డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ గైస్. సో ఇండియన్ లైక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డిగ్రీ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు 2024లో గాని లేదా ఆఫ్టర్ 2024లో గాని ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేసి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లైక్ 24 అంటే 25, 26 వీళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి 22, 23 పాస్ అవుట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా సరే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఇక మీకు మినిమమ్ ఏజ్ లిమిట్ మనకి ఒక 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవాలంటే మీరు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఆ ఎగ్జామ్ అయ్యాక ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఒక షార్ట్ లిస్ట్ చేసి సో, వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తామని చెప్తున్నారు గైస్. 16థ్ సెప్టెంబర్ వరకైతే ఉంది. సో, ఎగ్జాక్ట్‌లీ మీకు ఒక 1 మంత్ టైమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇది డెఫినైట్‌లీ మీరైతే వీళ్ళతో ఒక వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఈ వెబ్‌సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. సో, దీని గురించి మీకు ప్రతి పిన్ టు పిన్ మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కూడా. ఇక్కడ చూడండి మనకి 15థ్ పాయింట్ అయితే సో, మీకంటూ అప్లై చేసుకున్నప్పుడు ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదు. కంప్లీట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో, గైస్ మనకైతే వీళ్ళ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి న్యూ ఢిల్లీ వాళ్ళకి ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్‌గా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇందులో మీరు మెయిన్‌లీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి పోస్ట్‌లు వచ్చేసి టోటల్‌గా మీకైతే 205 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మీకు థంబ్‌నెయిల్ చూపించినట్టు. సివిల్ ఇంజినీర్ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ 15 ఉన్నాయి అండ్ డిప్లొమా వాళ్ళకి 17 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ దాంట్లో 10 వేకెన్సీస్ డిగ్రీ వాళ్ళకి అండ్ 15 వేకెన్సీస్ డిప్లొమా వాళ్ళకైతే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 10 డిగ్రీ అండ్ డిప్లొమా వాళ్ళకి 11 వేకెన్సీస్. ఇంకా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ లేదా ఐటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ 15 ఉన్నాయి అండ్ డిప్లొమా వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో, నెక్స్ట్ వన్ ఇంకా మనకి ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వాళ్ళకి, ఇంకా మనకి అగ్రికల్చర్ వాళ్ళకి, మెకానికల్, ఆటోమొబైల్స్ లేదా బీసీఏ కానీ బీకామ్ వాళ్ళకి. సో, వీళ్ళు ప్రతి ఒక్కరికి మీకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఇది మీకు కంప్లీట్‌లీ ఒక 1 ఇయర్ మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎయిర్‌పోర్ట్స్ వాళ్ళు డైరెక్ట్‌లీ. నార్థర్న్ రీజియన్ నుంచి అయితే మనకి ఇదొక జాబ్ నోటిఫికేషన్. నార్థర్న్ ఎయిర్‌పోర్ట్స్ వాళ్ళతో మనకి ఇదొక ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో, ఇక్కడ మీకు మంత్లీ స్టైపెండ్ ఎంత ఇస్తారంటే మనకి 15,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, ఇంకా మనకి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఒక 8,000 అయితే వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ గవర్నమెంట్ షేర్స్ ప్రకారంగా మీకు 6,000 అయితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అదే మనకి టెక్నికల్ లైక్ డిప్లొమా వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంటర్న్‌షిప్ అయితే మనకి 12,000 ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో, ఇందులోనే గైస్ ఇంకా మనకి ప్రతి దాంట్లో మీరు ఇక్కడ ఒక ఐటీఐ చేసిన వాళ్ళు గాని ఎవరైనా సరే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వాళ్ళకైతే 9,600 పర్ మంత్ అయితే ఇస్తా అని చెప్తున్నారు గైస్. సో, ఈ లెక్క మీరు చూసుకుంటే టోటల్‌గా మీకైతే 205 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మీరు క్వాలిఫికేషన్‌తో పాటు మీ లొకేషన్ గైస్ లైక్ మీరు 1 ఇయర్ వాళ్ళు ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ అని చెప్పాను కదా! సో, వాళ్ళు కంప్లీట్‌లీ వీళ్ళు ఇచ్చిన లొకేషన్స్ ప్రకారంగా మీకు ఎక్కడైనా అవ్వచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డెఫినైట్‌లీ అప్లై చేసుకోండి. అండ్ మీకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదు గైస్. ప్రతి ఒక్కరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదైతే కంప్లీట్‌లీ వాళ్ళ వెబ్‌సైట్ లింక్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అక్కడ స్టూడెంట్ పై క్లిక్ చేసి మీరైతే ఆన్‌లైన్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాలి. డైరెక్ట్‌గా మీకు వాళ్ళు ఒక పీడీఎఫ్ లింక్ అయితే ఇచ్చారు. ఈ పీడీఎఫ్‌లో మీకు అన్నీ చూపిస్తాను. సో, మీరైతే నాకు ఒక సపోర్ట్‌గా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒక లైక్ కూడా చేయండి. అండ్ ఎవరైతే ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేకుండా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినైట్‌లీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేశాక మన ఇక్కడ స్టూడెంట్ లోన్ కనిపించిన ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గైస్. సో, దాని తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్, కేవైసీ, మీరు ప్రొవిజన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరైతే వాళ్ళ వెబ్‌సైట్‌లో సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గాని. సో, ఇక్కడ వాళ్ళ వెబ్‌సైట్‌లో మీరైతే అఫీషియల్‌గా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. సో, ఇక్కడ మీకు ఇక్కడ ఏపీఆర్ ఐడీ కార్డ్ ఎలా చేసుకోవాలని కంప్లీట్ వాళ్ళది ఒక వీడియో లింక్ అయితే ఇచ్చారు. సో, ఈ వీడియో చూస్తే డెఫినెట్‌లీ మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, మీ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇక్కడ మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఓటీపీని క్లిక్ చేయండి గైస్. దీని తర్వాత మీకు ఇట్లా ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. వెరిఫై ఓటీపీపై క్లిక్ చేశాక మీరు సక్సెస్ అయితే అవుతుంది. సో, దీని తర్వాత మీరు ఇక్కడ స్టూడెంట్ ఈకేవైసీ లైక్ మీ ఆధార్ కార్డ్ నంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేశాక
క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ ఓటీపీ అయితే వస్తుంది. సో, దీని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేశాక ఐ యాక్సెప్ట్‌పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్టూడెంట్ ఈకేవైసీ ఓటీపీ వెరిఫై చేసుకున్నాక మీకు ఇట్లా అయితే సక్సెస్ అని వస్తుంది. సో, దీని తర్వాత మీకు కంప్లీట్‌లీ మీ ఎడ్యుకేషన్ గురించి లేదా మీ ఎక్స్‌పీరియన్స్ గురించి మీరు ప్రతిదీ కూడా మీరు ఫార్మ్‌లో ఫిలప్ చేయాలి. లైక్ ఇక్కడ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉందో సో, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరైతే సబ్మిట్ పై క్లిక్ చేయాలి గైస్. సో, దీని తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. దీని తర్వాత మీకొక ఈమెయిల్ అయితే వస్తుంది. మీరు వెరిఫై చేసుకున్నట్టు అదే మీరు అప్లై చేసుకున్నట్టు మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఇంకా మీకు మీ వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. సో, దానిపై క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ అకౌంట్ అనేది లాగిన్ చేసుకోండి. వర్క్ అంటూ ఏముండదు. జస్ట్ మీరు ఒక నార్మల్‌గా మొబైల్ నెంబర్ చేసుకోవచ్చు ఇవన్నీ. దీని తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు చదువుకున్న మీ స్టడీస్ కానీ, కాలేజ్ నేమ్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ సిజిపిఎస్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఫెచ్ బై ఉంది కదా! సో, దీనిపై క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసాక మీరు ఒక ఐడీ మీకు యూట్యూబ్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు పీడీఎఫ్‌లో లింక్ అయితే ఉంటుంది. ఇందాక మీకు చూపించాను కదా! సో, దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ అకౌంట్ అయితే జనరేట్ చేసుకోండి. సో, దీని తర్వాత మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయ్యాక మీరు ఇక్కడ డిజిలాకర్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే డిజిలాకర్ అకౌంట్ ఉందో వాళ్ళు డైరెక్ట్‌గా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అకౌంట్ ఎలాంటి అవసరం అయితే లేదు మనకు మళ్ళీ. సో, కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్‌లో సో, ఇవన్నీ మీరు ఫిలప్ చేసాక సో, మీకు ట్రైనింగ్ స్టేట్ లైక్ మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా లొకేషన్స్ అంటూ. సో, అందులో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ లొకేషన్ అని ఇట్లా ప్రతిదీ ఇక్కడ మీరైతే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, ఒకసారి మీరు ఫైనల్‌గా అన్నీ చూసుకొని మీకు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనిపిస్తే మీరు డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ అయితే చేయండి. లైక్ మీకు ఫైనల్ సబ్మిట్ ఉంటుంది. మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ప్రింట్ తీసుకొచ్చి మీరు ఫైనల్ సబ్మిట్ కూడా చేయొచ్చు. సో, ఇట్లా మీరు కంప్లీట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇట్లాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ లేదా మీకు హైదరాబాద్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కానీ అన్నీ మీకు ఒక డిస్క్రిప్షన్‌లో ఒక జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడం మీకు డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, నేనైతే మీ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు చూసి వదిలేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్‌గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే